ఫ్రెండ్స్ మీకు వీడియోలో కనిపిస్తున్న షోరూమ్ జ్ఞాపిక టీవీఎస్ ఏలూరు సత్రంపాడులో ఉన్న బ్రాంచ్ ఇది. ఈ షోరూంలో కూడా టీవీఎస్ కంపెనీలో ఉన్న ప్రతి వెహికల్ అవైలబుల్గా ఉంది. చిన్న సీసీ వెహికల్స్ నుంచి పెద్ద సీసీ బైక్స్ వరకు అన్నీ ఉన్నాయి. అలానే స్కూటీస్, ఎలక్ట్రిక్ స్కూటీస్ కూడా ఈ షోరూంలో అవైలబుల్గా ఉన్నాయి. మంచి మంచి ఆఫర్స్ కూడా వెహికల్స్ మీద ఈ షోరూమ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మీలో ఎవరైనా టీవీఎస్ కంపెనీలో ఉన్న వెహికల్స్ తీసుకుందాం అనుకుంటే ఈ షోరూమ్ని కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ డీటెయిల్స్, ఫుల్ అడ్రస్ స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్నాను. అలానే షోరూంలో సేల్స్ అండ్ సర్వీసెస్ రెండు ఉన్నాయి. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో టీవీఎస్ కంపెనీ లేటెస్ట్గా లాంచ్ చేసిన ఆల్ న్యూ 2026 టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటీ కంప్లీట్గా ఈ వీడియోలో ఈ స్కూటీని రివ్యూ చేద్దాము. ఇదేంటంటే ఒక ఎంట్రీ లెవెల్ ఎలక్ట్రిక్ స్కూటీ అనమాట. యూత్కి బాగా సెట్ అవుతుంది ఈ స్కూటీ. కంప్లీట్గా ఈ స్కూటీ ప్రైస్ ఎంత పెట్టారు, ఫీచర్స్ ఏమున్నాయి, పవర్ అండ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, రేంజ్ ఎంత వస్తుంది అన్నీ మీకు క్లియర్ కట్గా చెప్తాను. మీలో ఎవరైనా ఈ స్కూటీని కొనుక్కుందాం అనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. అలానే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా తీసుకుందాం అనుకుంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మీకు ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ అండ్ ఎఫర్ట్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్కూటీ మోడల్స్ గురించి డిస్కస్ చేస్తే మోడల్స్ వైజ్ ఓన్లీ సింగిల్ మోడల్లో మాత్రమే ఉంది. డిఫరెంట్ మోడల్స్ అంటే ఏమీ లేవు. కానీ కలర్స్ వైజ్ టోటల్గా 6 కలర్స్ ఈ స్కూటీని మీరు తీసుకోవచ్చు. అన్ని కలర్స్ ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ప్రజెంట్ ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్న కలర్ వచ్చేసి నియాన్ సన్ బర్స్ట్. రియాలిటీలో కలర్ చూడటానికి పర్లేదు, బాగానే ఉంది. 6 కలర్స్ ఉన్నాయి కాబట్టి మీ టేస్ట్ వైజ్ మీకు నచ్చిన కలర్లో తీసుకోవచ్చు స్కూటీని. నెక్స్ట్ ఇంకా లుక్స్ గురించి డిస్కస్ చేస్తే మెయిన్గా ఈ స్కూటీ ఏంటంటే యూత్గా బాగా సెట్ అవుతుంది అనమాట. ఎందుకంటే స్కూటీ డిజైన్ చూడటానికి కంప్లీట్గా బాక్సీ కైండ్ ఆఫ్ డిజైన్తో కొంచెం ట్రెండీగా డిజైన్ చేశారు. రియాలిటీలో స్కూటీ లుక్స్ చూడటానికి మాత్రం రెగ్యులర్ కైండ్ ఆఫ్ స్కూటీలో అనిపించట్లేదు, డిఫరెంట్గానే ఉంది. అలానే ఈ స్కూటీ ఏంటంటే చాలా హైట్ తక్కువగా ఉంది, ప్లస్ లైట్ వెయిట్గా కూడా ఉంది, స్లిమ్గా ఉంది స్కూటీ అనేది. నేను ఈ స్కూటీను చాలాసేపు రైడ్ చేశాను, లిటరల్లీ ఆడుకున్న స్కూటీతో. అంత ఈజీగా ఉందన్నమాట రైడింగ్ అనేది. సో లేడీస్, బాగా ఓల్డ్ పీపుల్ కూడా ఈ స్కూటీని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. అంత ఈజీ టు రైడ్ ఉంది స్కూటీ అనేది. లిటరల్లీ ఒక బొమ్మ ఫీలింగ్ వస్తుంది స్కూటీని చూస్తున్నంతసేపు మాత్రం. నాకు మాత్రం ఈ స్కూటీ అనేది రైడింగ్ వైజ్ చాలా కంఫర్టబుల్గా, ఈజీగా బాగా నచ్చింది. సో ఓవరాల్గా లుకింగ్ వైజ్ స్కూటీ రియాలిటీలో చూడటానికి చాలా బాగుంది. నెక్స్ట్ అలానే ఇంకా ఈ స్కూటీ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. స్క్వేర్ టైప్లో మిర్రర్స్ను గ్లాసీ బ్లాక్ ఫినిషింగ్లో ప్రొవైడ్ చేశారు. మిర్రర్స్ క్వాలిటీ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. అలానే ఇంకా మెటల్ బార్ అండ్ వెయిట్స్ ఇచ్చారు. గ్రిప్ సెట్ క్వాలిటీ కూడా బాగుంది. ఈ లెవర్స్ అనేవి నాన్ అడ్జస్టబులే. అలానే ఇది ఎలక్ట్రికల్ స్కూటీ కాబట్టి థ్రాటల్ కేబుల్ అనేది ఉండదు. ఇంకా హెడ్లైట్ డిజైన్ చూడటానికి కూడా రియాలిటీలో బాగానే ఉంది. క్రిస్టల్ ఎల్ఈడి టెక్నాలజీతో బిల్డ్ అయిన హెడ్లైట్ అనమాట ఇది. ఓవరాల్గా ఇది ఎల్ఈడీనే కాబట్టి నైట్ టైం రైడ్ చేసేటప్పుడు ఆ బ్రైట్నెస్, ఇంటెన్సిటీ, విజిబిలిటీ అనేది నైట్ టైం బాగానే ఉంటుంది. లైటింగ్ వైజ్ ఈ స్కూటీలో అలాంటి ప్రాబ్లం ఉండదు. అలానే హెడ్లైట్ పైన విండ్ షీల్డ్ కూడా ప్రొవైడ్ చేశారు. క్వాలిటీ కూడా పర్లేదు, బాగానే ఉంది. అలానే ఈ స్కూటీలో స్కిప్ చేయకుండా పార్కింగ్ బ్రేక్ కూడా ఇచ్చారు. ఇది ఒక గుడ్ థింగే. స్లోప్ ఏరియాస్లో మనకి బాగా యూజ్ అవుతుంది ఈ పార్కింగ్ బ్రేక్. ఇంకా హెడ్లైట్ కింద ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ఇచ్చారు. ఆర్బిటర్ అని చెప్పి స్టిక్కర్తో మెన్షన్ చేశారు. ఈ ఫ్రంట్ బాడీ ప్యానల్ మొత్తం కంప్లీట్గా ఫైబరే, డ్యూల్ టోన్ ఫినిషింగ్లో చూడటానికి ఎలా ఉంది. అలానే బోత్ రైట్ అండ్ లెఫ్ట్ సమ్ కైండ్ ఆఫ్ గ్రాఫిక్స్ చూడొచ్చు చిన్నగా ఇక్కడ. అలానే ఇంకా ఇక్కడ టీవీఎస్ హార్ట్స్ లోగోని మెన్షన్ చేశారు. ఈ స్కూటీలో ఏంటంటే కనెక్టింగ్ డిఆర్ఎల్, కనెక్టింగ్ టెయిల్ లైట్ ఇచ్చారు ఫ్రంట్ అండ్ బ్యాక్. నిజంగా టీవీఎస్ వాళ్ళు డిజైన్ చేసిన వాటిలో వన్ ఆఫ్ ద బెస్ట్ డిజైన్ ఇది. జనరల్గా ఈ టైప్ ఆఫ్ డిజైన్ కార్స్లో చూస్తూ ఉంటాం మనం. రియాలిటీలో లుక్ చూడటానికి చాలా క్లాసీగా, రాయల్గా ఉందన్నమాట. ఈ కనెక్టింగ్ డిఆర్ఎల్ ఏంటంటే కంప్లీట్గా ఎల్ఈడీనే వస్తుంది. సిగ్నల్ లైట్స్ కూడా ఇందులోనే ఇన్బిల్ట్గా ఇచ్చారు. బట్ మైనస్ ఏంటంటే హజార్ లైట్స్ను ప్రొవైడ్ చేయట్లేదు, స్కిప్ చేసేసారు. హజార్ లైట్స్ కూడా స్కిప్ చేయకుండా ఇచ్చేసుంటే లైటింగ్ డిపార్ట్మెంట్ అనేది ఫుల్ఫిల్ అయ్యేది స్కూటీలో మొత్తం. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ టెలిస్కోపిక్ ఫోక్స్ ఇచ్చారు. వీటి సైజు ఒక 31 mm అలా ఉంటాయి అంతే. ఓవరాల్గా స్కూటీని రైడ్ చేసినప్పుడు సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ అనేది బాగానే ఉంది. అలానే ఇక్కడ కనిపిస్తున్నది హార్న్ ప్లేస్మెంట్. సింగిల్ హార్న్ అనేది సరే లౌడ్గా ఉంది, ఒకసారి వినండి. ఇంకా ఫ్రంట్లో షార్ట్ ఫెండర్ ఇచ్చారు. ఇది కంప్లీట్గా ఫైబరే. అలానే రిఫ్లెక్టర్ కూడా మెన్షన్ చేశారు. ఇంకా ఈ స్కూటీ ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడటానికి ఎలా ఉంది. 90/80 14 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ ఇచ్చారు. అలానే అలవిల్ డిజైన్ కూడా సింపుల్గా ఇవ్వడం జరిగింది. అదే డైమండ్ కట్ అలా వీల్స్ ఇస్తే లుకింగ్ వైజ్ ఇంకొంచెం ఎన్హాన్స్ అయ్యేది. అలానే బ్రేకింగ్ వైజ్ కంప్లీట్గా ఫ్రంట్ అండ్ బ్యాక్ 130 mm డంప్ బ్రేక్స్ ఇచ్చారు. సిబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ మీద బ్రేక్స్ వర్క్ అవుతాయి. ఈ స్కూటీ ఏంటంటే పెద్దగా స్పీడ్ వెళ్తుంది కాబట్టి ఈ బ్రేక్స్ ఎనఫ్. బట్ బ్రేక్స్ అనేవి మరీ యాక్యురేట్గా లేవు. నెక్స్ట్ అలానే హ్యాండిల్ బార్ రైట్ సైడ్ ఇంజిన్ కిల్ స్విచ్ ఇన్బిల్ట్గా సెల్ఫ్ స్టార్ట్ ఇచ్చారు. కింద పార్కింగ్ బ్రేక్ ఉంది. ఇందులోనే రివర్స్ ఫార్వర్డ్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఇంకా కింద మోడ్స్ చేంజ్ చేసుకోవడానికి బటన్ ఇచ్చారు. అలానే హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ హై బీము, లో బీము, పాజింగ్ ఇన్బిల్ట్గా ఇచ్చారు. కింద కనిపిస్తున్నది క్రూజ్ కంట్రోల్ బటన్.
అలానే సిగ్నల్ స్విచ్, హార్న్ బటన్ ఇచ్చారు. ఓవరాల్ గా స్విచెస్ క్వాలిటీ బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీ కన్సోల్ చూడటానికి ఎలా ఉంది, రైడర్ 125 లో ఉన్న కన్సోల్ ఇందులో ఇచ్చారు. బట్ ఇది ఎలక్ట్రికల్ స్కూటీ కాబట్టి దానికి తగ్గట్టు కొంచెం మాడిఫై చేశారంతే. ఫీచర్స్ వైజ్ రైట్ అండ్ లెఫ్ట్ సిగ్నల్ ఇండికేషన్ లైట్, హెడ్ లైట్ ఇండికేషన్, సైడ్ స్టాండ్ వార్నింగ్ ఇండికేషన్, వాల్ ఫంక్షన్ లైట్, క్రూజ్ కంట్రోల్ లైట్ ఇచ్చారు. డిస్ప్లే లోపల హిల్ హోల్డ్ అసిస్ట్ ఇండికేషన్, లాక్ ఇండికేషన్, సర్వీస్ ఇండికేషన్, బ్యాటరీ ఇండికేషన్, బ్యాటరీ ఛార్జ్ పర్సంటేజ్, స్పీడోమీటర్ ఇండికేషన్, ఎకో అండ్ పవర్ మోడ్ ఇండికేషన్, బ్లూటూత్ ప్యానల్, నావిగేషన్ ప్యానల్, కాల్స్ అండ్ వాట్సాప్ అలర్ట్స్, టైం ఇచ్చారు. ట్రిప్ ఏ అండ్ బి ఓడోమీటర్స్, ఫ్యూల్ రేంజ్, ఇలా కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ ఇందులో ప్రొవైడ్ చేశారు. ఓవరాల్గా స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్ ఏవి స్కిప్ చేయలేదు, అన్నీ ఇచ్చారు. మనకి డే టు డే లైఫ్లో యూస్ఫుల్ అయ్యే ప్రతి ఫీచర్ ఈ కన్సోల్ ఇచ్చారు. అలానే కన్సోల్ విజిబిలిటీ కూడా డే టైంలో బాగానే ఉంది. ఓవరాల్గా ఈ స్కూటీలో కన్సోల్ డిపార్ట్మెంట్ అనేది బాగానే ఉంది. అలానే ఇంకా కన్సోల్ కింద టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు, అంటే యూఎస్బి టైప్ సి ఇవ్వాల్సిందే. అలానే కీ ఫంక్షన్ మొత్తం ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ నుంచి మీరు స్కూటీని ఆన్ అండ్ ఆఫ్ చేయడం, సీట్ లాక్ ఓపెన్ చేయడం చేయొచ్చు. అలానే కింద పవర్ సాకెట్ ఇచ్చారు. స్కూటీని ఇక్కడ నుంచే మీరు ఛార్జ్ చేసుకోవాలి. ఎంటర్క్ 125లో ఏదైతే కీ ఉంటుందో సేమ్ కీ ఇందులో ఇచ్చారు. ఇది నార్మల్ కీనే, క్వాలిటీ పర్లేదు. అలానే లెఫ్ట్ సైడ్ చిన్న సైజు గ్లో బాక్స్ ఇచ్చారు. చిన్న సైజు వాటర్ బాటిల్స్, మొబైల్ ఫోన్స్ మీరు క్యారీ చేయొచ్చు అంతే. అలానే రైడింగ్లో చిన్న చిన్న ఐటమ్స్ను క్యారీ చేసుకోవడానికి క్యారీ హుక్ కూడా ఇచ్చారు. ఇంకా ఈ స్కూటీలో లెగ్ రూమ్ స్పేస్ కూడా పర్లేదు, ఎక్కువే ఉంది. 290mm లెగ్ రూమ్ స్పేస్ ఇచ్చారు. ఈజీగా మీరు కొంచెం పెద్ద ఐటమ్స్ని క్యారీ చేయొచ్చు. నేను రైడ్ చేసినప్పుడు నాకు కంఫర్టబుల్గా స్పేషియస్గా అనిపించింది లెగ్ రూమ్ స్పేస్ అనేది. ఓవరాల్గా ఈ స్కూటీలో లెగ్ రూమ్ స్పేస్ కూడా అడ్వాంటేజే. కానీ సీట్ కింద సెకండ్ క్యారీ హుక్ ఇవ్వలేదు, స్కిప్ చేసేసారు. అలానే స్కూటీని రైడ్ చేసేటప్పుడు మోటార్కి గాలి తగిలే విధంగా ఎయిర్ వే ఇచ్చారు, ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీలో సీటు కూడా బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అని చెప్తాను. సీట్ లెంత్ 845mm ఉంది. ఈజీగా ముగ్గురు కూర్చోవచ్చు, అంత పెద్దగా ఉంది స్కూటీ అనేది. సీట్ కుషనింగ్ కూడా చాలా సాఫ్ట్గా ఇచ్చారు, క్వాలిటీ కూడా బాగుంది. నేను ఈ స్కూటీని రైడ్ చేసినంతసేపు సీట్ కుషనింగ్ అనేది చాలా బాగా అనిపించింది నాకు. ఓవరాల్గా మీరు ఈ స్కూటీని ఫ్యామిలీకి కూడా యూజ్ చేసుకోవచ్చు, అలాంటి ప్రాబ్లం ఉండదు. స్కూటీ హైట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ప్లస్ ఏంటంటే పిలియన్ కంఫర్ట్ కూడా ఎక్కువే ఇచ్చారు ఈ స్కూటీలో. మీరు ఈ స్కూటీ తీసుకుంటే ఫ్యామిలీకి కూడా మంచిగా యూజ్ చేసుకోవచ్చు. సీట్ గ్యాబ్రెల్ కూడా పిలియన్ కంఫర్టబుల్గా హోల్డ్ చేసే విధంగానే ఇచ్చారు. ఓవరాల్గా ఈ ఆర్బిటర్ స్కూటీలో గుడ్ కంఫర్టే ఉంది. అలానే ఇంకా ఈ స్కూటీ సైడ్ వ్యూ చూడడానికి ఎలా ఉంది, ఆర్బిటర్ అని చెప్పి పెద్దగా మెన్షన్ చేశారు ఇక్కడ. డ్యూల్ టోన్ ఫినిషింగ్లో బ్యాక్ సైడ్ బాడీ చూడటానికి ఎలా ఉంది. కంప్లీట్గా ఈ స్కూటీలో ప్రతి ప్యానల్ కూడా ఫైబరే. ఇంకా పిలియన్ ఫుట్ రెస్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, స్ట్రాంగ్గా. దీన్ని మీరు కావాలనుకుంటే డిజైన్ వైజ్ ఓపెన్ క్లోజ్ చేసుకోవచ్చు. అలానే ఈ స్కూటీలో సెంటర్ స్టాండ్ కూడా ఉంది, ఇది ఒక ప్లస్ పాయింటే. ఇంకా ఈ స్కూటీ బ్యాక్ సైడ్ వ్యూ చూడడానికి ఎలా ఉంది, కనెక్టింగ్ ఎల్ఈడి టైల్ లైట్ ఇచ్చారు. అలానే నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి లైట్ ఉంది, చిన్నగా రిఫ్లెక్టర్ ఇచ్చారు. అలానే స్మాల్ టైర్ హ్యాగర్ కూడా ఉంది, చూడొచ్చు. భలే క్యూట్గా ఉంది టైర్ హ్యాగర్ అనేది. ఓవరాల్గా ఈ స్కూటీ బ్యాక్ సైడ్ సెక్షన్ మొత్తం చాలా స్పోర్టియర్గా డిజైన్ చేశారు. ఇంకా ఈ స్కూటీకి ఫిట్ చేసిన క్రాష్ గార్డ్స్ అనేవి ఇంకొంచెం ప్రాపర్ స్ట్రాంగ్ ఫిట్టింగ్తో ఇచ్చుంటే బాగుండేది. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీ మెయిన్ హార్ట్ అయిన మోటార్ గురించి డిస్కస్ చేస్తే BLDC హబ్ మోటార్ ఇచ్చారు. ఈ మోటార్ కూడా IP67 వాటర్ రేటింగ్ కూడా ఉంది. బట్ ఈ మోటార్ పీక్ పవర్ అనేది చాలా తక్కువ ఇచ్చారు, జస్ట్ 2.5 kW మాత్రమే ఉంటుంది. అలానే ఈ స్కూటీలో యూజ్ చేసిన బ్యాటరీ కెపాసిటీ 3.1 kW బ్యాటరీ యూజ్ చేశారు. ఈ బ్యాటరీ కూడా IP67 వాటర్ రేటింగ్ కూడా ఉంది. బట్ ఇదేంటంటే నాన్ రిమూవబుల్ బ్యాటరీ అనమాట. మీరు స్కూటీ నుంచి బ్యాటరీని బయటికి తీయలేరు. మీరు స్కూటీని ఛార్జ్ చేయాలంటే బ్యాటరీ అనేది స్కూటీ లోపలే ఉండాలి. ఈ స్కూటీ ఛార్జింగ్ టైం ఎలా ఉంటుందంటే 0 to 80% అనేది 4 hours 10 minutesలో ఛార్జ్ అయితే, అదే బ్యాటరీ 100% ఛార్జ్ అవ్వాలంటే 6.5 hours వరకు టైం పడుతుంది. అలానే ఈ స్కూటీలో 2 రైడింగ్ మోడ్స్ ఇచ్చారు, ఎకో అండ్ సిటీ. ఎకో మోడ్లో టాప్ స్పీడ్ ఎంత అంటే 40 kmph. అదే సిటీ మోడ్లో టాప్ స్పీడ్ ఎంత అంటే 68 kmph. టాప్ స్పీడ్ మాత్రం చాలా అంటే చాలా తక్కువ ఇచ్చారు. ఇంకా ఈ స్కూటీలో కంపెనీ క్లెయిమ్ చేసిన రేంజ్ వచ్చేసి 158 IDC రేంజ్. బట్ రియాలిటీలో మీరు ఎక్కువ మోడ్లో రైడ్ చేస్తే 120 kilometers రైడింగ్ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలానే ఈ స్కూటీలో పేలోడ్ కెపాసిటీ వచ్చేసి 150 kgs. ఇంకా స్కూటీకి 3 years వారంటీ ఉంటుంది, అంటే 50,000 kilometers అనమాట. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీ మోటార్ పర్ఫార్మెన్స్ గురించి డిస్కస్ చేస్తే పికప్ కానీ పర్ఫార్మెన్స్ అనేది చాలా తక్కువ ఇచ్చారు. 0 to 40 స్పీడ్ రీచ్ అవ్వడానికి 6 seconds టైం అనేది పడుతుంది. జస్ట్ ఈ స్కూటీ ఏంటంటే ఆఫీస్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి ఆఫీస్కి, కాలేజ్కి, అలానే లోకల్లో చిన్న చిన్న పనులు చేసుకోవడానికి ఈ స్కూటీ పర్ఫార్మెన్స్ సరిపోతుంది. కానీ మీరు కొంచెం లాంగ్ వెళ్దాం అనుకున్న ఈ స్కూటీ పైన వెళ్ళలేరు, అదొకటి గుర్తుపెట్టుకోండి. అలానే రిమైనింగ్ కొన్ని ఎలక్ట్రిక్ స్కూటీస్లో ఉండే విధంగా స్పోర్ట్స్ మోడ్ కానీ బూస్ట్ మోడ్ అంటూ కూడా ఈ స్కూటీలు ఏమీ లేవు. బట్ క్రూజ్ కంట్రోల్ ఫీచర్ ఇచ్చారు.
ఈ క్రూజ్ కంట్రోల్ ఫీచర్ అనేది బాగానే వర్క్ అవుతుంది. నేను టెస్ట్ చేసినంతసేపు ఎక్కడ ఫెయిల్ కూడా అవ్వలేదు, బాగానే పనిచేసింది. ఈ క్రూజ్ కంట్రోల్ ఫీచర్ మీకు సిటీలో పనిచేయదు. ఎప్పుడన్నా మీకు ఎంటీ రోడ్ దొరికితే అప్పుడు మీరు యూజ్ చేసుకోవచ్చు, కానీ సిటీలో మాత్రం యూజ్ అవ్వదు ఈ ఫీచర్ అనేది. అలానే స్కూటీలో ఇంకా రివర్స్ పార్కింగ్ ఉంది, హిల్ హోల్డ్ అసిస్ట్ కూడా ఇచ్చారు. సో ఇది ఓవరాల్గా ఇలా ఉంది స్కూటీ అనేది. జస్ట్ మీరు ఈ స్కూటీని సెకండరీ స్కూటీ కింద యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది, జస్ట్ లోకల్ పర్పస్ కింద యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది అంతే. స్కూటీలో పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువ ఉండదు, అలానే మీరు ఎక్కువ లాంగ్ కూడా వెళ్ళలేరు. సో ఇవన్నీ చూసుకుని డిసైడ్ అవ్వండి. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీలో ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు. డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ విత్ అడ్జస్టబిలిటీ ఫీచర్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ నుంచి చూస్తానికి లుక్ మాత్రం చాలా బాగుంది. జనరల్గా మ్యాక్సీ టైప్ స్కూటర్స్లోనే డ్యూయల్ షాక్స్ ఉంటాయి, బట్ టీవీఎస్ కంపెనీ కూడా ఈ స్కూటీలో డ్యూయల్ షాక్స్ ఇచ్చారు. ఓవరాల్గా స్కూటీని రైడ్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. మెయిన్గా డ్యూయల్ షాక్స్ ఉండటం వలన స్టెబిలిటీ అనేది చాలా బాగుంటుంది వెన్ కంపేర్ టు సింగిల్ సైడ్. సో ఇది మాత్రం బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అని చెప్తాను. ఎక్కువ మంది స్కూటీని కొనడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ వచ్చేసి సస్పెన్షన్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ 90/90 12 ఇంచ్ టైర్ ఇచ్చారు. ఇది కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. బ్యాక్ సైడ్ కూడా 14 ఇంచ్ వీల్ ఇస్తే చాలా బాగుండేది. అలానే బ్యాక్ సైడ్ టైర్కి క్యూట్గా చిన్న టైర్ హ్యాకర్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీలో బూట్ స్పేస్ కూడా బిగ్గెస్ట్ అడ్వాంటేజే. 34 లీటర్స్ కెపాసిటీ ఉన్న బూట్ స్పేస్ ఇచ్చారు. చాలా అంటే చాలా ఎక్కువ ఇది. ఎవరైతే సిటీలో ఉంటారో వాళ్ళకి మాత్రం బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఇది. ఎక్కువ గ్రాసరీ ఐటమ్స్ మనం క్యారీ చేయొచ్చు. ఈజీగా 2 హాఫ్ ఫేస్ హెల్మెట్స్ అనేవి పట్టేస్తాయి. బట్ మైనస్ ఏంటంటే బూట్ లైట్ లేదు, అది ఇస్తే బాగుండేది. సో ఓవరాల్గా బూట్ స్పేస్ వైజ్ కూడా ఈ స్కూటీ చాలా బెటర్గానే ఉంది. ఇంకా ఈ స్కూటీ ఛార్జర్ చూడటానికి ఎలా ఉంటుంది. నెక్స్ట్ ఎవరైతే అపార్ట్మెంట్లో ఉంటారో వాళ్ళు కొంచెం చూసుకొని తీసుకోండి ఈ స్కూటీని. ఎందుకంటే ఈ స్కూటీ నాన్ రిమూవబుల్ బ్యాటరీ సెటప్తో వస్తుంది కాబట్టి మీకు కింద ఛార్జింగ్ పెట్టుకోవడానికి అవకాశం లేకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళు అదొకటి చూసుకొని తీసుకోండి. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీలో చాసీస్ వచ్చేసి స్టీల్ ట్యూబ్ చాసీస్ యూజ్ చేశారు. టోటల్గా ఈ స్కూటీ వెయిట్ వచ్చేసి 112 kgs ఉంది. చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా ఎక్కువ ఇచ్చారు. 169 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. ఇది ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింటే. కింద అయితే ఏమీ తగలదు ఈ స్కూటీని రైడ్ చేసేటప్పుడు. సీట్ హైట్ కూడా చాలా అంటే చాలా తక్కువ ఇచ్చారు. 763 mm సీట్ హైటే. మీరు 5.5, 5.4 ఉన్నా సరే ఈజీగా ఈ స్కూటీని రైడ్ చేసేయచ్చు. అంత తక్కువ సీట్ హైట్తో వస్తుంది. ఇది ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీలో అడిషనల్గా యాంటీ థెఫ్ట్ అలర్ట్, క్రాష్ అలర్ట్, జియో ఫెన్స్, టైమ్ ఫెన్స్, స్కూటీ లైవ్ లొకేషన్, నావిగేట్ స్కూటరు, ఇలా చాలా ఫీచర్స్ మీరు టీవీఎస్ రైడ్ కనెక్ట్ యాప్తో కనెక్ట్ అయ్యి యూజ్ చేసుకోవచ్చు. సో ఇవి కూడా ప్లస్ పాయింట్స్ అని చెప్పొచ్చు. ఇంకా ఈ స్కూటీ ప్రైస్ గురించి డిస్కస్ చేస్తే ఆన్లైన్లో 1,20,000 వరకు ప్రైస్ అనేది ఉంది. సో మీరు ఎగ్జాక్ట్ ఆఫ్లైన్ ప్రైస్ కోసం, ఫైనాన్స్ డీటెయిల్స్ కోసం, ఆఫర్స్ కోసం స్టార్టింగ్లో షోరూమ్ నెంబర్ ఇచ్చాను కదా, కాల్ చేయండి వాళ్ళకి, అన్నీ మీకు క్లియర్గా చెప్తారు. ఇంకా టీవీఎస్ షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ స్కూటీకి సర్వీస్ రీచ్ కూడా బాగానే ఉంటుంది. మెయిన్గా మన ఎలక్ట్రికల్ స్కూటీస్ తీసుకునేటప్పుడు సర్వీస్ అనేది చూసుకోవాలి. సో సర్వీస్ రీచ్ వైజ్ చూసుకునే స్కూటీ అనేది బెటరే. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా 2026 టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రికల్ స్కూటీ గురించి. సో ఇప్పుడు ఈ స్కూటీని ఎవరు తీసుకోవాలి అనే టాపిక్ గురించి డిస్కస్ చేస్తే, మీలో ఎవరికైతే స్కూటీ లుక్స్ బాగుండాలి, స్కూటీ చాలా లైట్ వెయిట్ ఉండాలి, ఈజీ టు హ్యాండిల్ ఉండాలి, మినిమం 100 kilometers రైడింగ్ రేంజ్ ఉండాలి, తక్కువ బడ్జెట్లో రావాలి, గుడ్ సర్వీస్ రీచ్ ఉండాలి, అలానే స్కూటీలో కూడా మంచి డీసెంట్ ఫీచర్స్ ఉండాలి, పర్ఫార్మెన్స్ ఎక్కువ లేకపోయినా పర్లేదు అనుకుంటే మాత్రం ఈ స్కూటీని తీసుకోండి. సో మెయిన్గా ఎవరైతే లేడీస్ కానీ, బాగా ఓల్డ్ పీపుల్ కానీ, ఎవరైతే సెకండరీ కింద ఒక వెహికల్ కావాలి, లోకల్ పర్పస్ కింద యూజ్ చేసుకోవడానికి నాకు ఒక మంచి వెహికల్ కావాలనుకుంటారో అలాంటి వాళ్ళు ఈ ఆర్బిటర్ స్కూటీని హ్యాపీగా కన్సిడర్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ స్కూటీ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.